అందరికీ నమస్కారం. పెరుమాళ్ సన్నిధికి స్వాగతం. సంపూర్ణ కార్తీక మహాపురాణము 28వ రోజు పారాయణము. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతంలో వల్లనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్లకు నాకు యజ్ఞాది క్రతు కర్మ కాండలు చేసిన వారి కంటేనూ కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయ అయిన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే దారపోయబడిన పుణ్యం వలన కలహ కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాల్లో కర్త నుండి దత్తంలో అయినవి సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానాలేమిటి, వాటిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు. పాపపుణ్యములు ఏర్పడు విధానం. దేశగ్రామ కులానిస్యు భోగభాంజిక కృతాదిషు కలౌతు కేవలం కర్త ఫలాభక్పుణ్య పాపయో. ప్రియా, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకు చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకు ఒక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయత్తములనే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేలాది బోధనల వలన, యజ్ఞం చేయడం వలన, పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులతో చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన, తలంచుకోవడం వలన అందులో 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరులు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడ్చుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వాటికి తగినంత ద్రవ్యం ఇచ్చి తీరాలి. అలా ఇవ్వనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడ్చుకున్నవాడవుతాడు. పంక్తి భోజనాల్లో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ వంతు భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతు పుణ్యాన్ని ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్తు వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసిన పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మటునికి కాదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషరుణానికి తగిన పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంటుంది. పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయడంలో తోడ్పడితేవాడు, దానికి తగినంత సాధనా సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించినవాడు తలా ఒక 6వ వంతు ఫలితాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు, శిష్యునికి, వాటిలో గురువునకు, కుమారు నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగ భాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింప చేసిన పుణ్యాల్లో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకి నిమిత్తము లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించకపోవడము తప్పడం లేదు. అందువని సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. బహుకాల పూర్వం అవంతి దేశంలో ధనీశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేషాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మల్లో చురుగ్గా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళటం అతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరాన్ని చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనీశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా అని ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు.
వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడే స్నాన జప దైవతార్చనలో విధులు నిర్వహిస్తున్న వారిని చూడసాగాడు. నృత్య గాన మంగళ వాద్యయుతంగా హరి సంకీర్తనలను కథలను ఆలపించేవారు, విష్ణుముద్రలను ధరించిన వారు, తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తుల్ని చూశాడు. చూడటమే కాదు, నెల పొడుగునా తానక్కడే మసులుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషుల్ని స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్లే గడిచిపోయాయి. కార్తీక ఉద్యాపన విధిని, విష్ణు జాగరణాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబోయే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడకు సుమా. మమ రుద్రస్య కచ్చి దంతరం పరికల్పయేత్ తస్య పుణ్యాక్రియ సర్వ నిష్ఫలసూర్ణ సంశయ. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధాగా పోతాయి. అదీకాక ఆ శివుడు ఈ కార్తీక పౌర్ణమి నాడే త్రిపురాసుర సంహారం చేసిన వాడవడం చేతను ఆయన ఆ రోజు ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవసాన ఒక కృష్ణ సర్పం అతన్ని కాటువేయటం, తక్షణమే స్పృహ కోల్పోవటం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయటం, తదనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయటం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుణ్ణి పాశబద్ధులను చేసి కొరడాలతో మోదుతూ యమును వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభింపగా చిత్రగుప్తుడు, హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడేగాక అనువంతైన పుణ్యం చేసిన వాడు కాదని చెప్పారు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితగ్గొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు. కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కారుడికి విన్నవించారు. అంతకంటే అబురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణ తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనికి నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రలో వారు ఆ సర్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతూ ఉంటారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతడు కూడా సంపూర్ణ కార్తీక ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థాన్ని పొందాడు. కన్నపుటాల్లో హరినామ స్మరణం చేయబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహం సుస్నాతమైంది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడే అని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడని బోధించి వెళ్ళాడు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాత్మ్యమందలి 25, 26 అధ్యాయములు 28వ నాటి పారాయణం సంపూర్ణం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో. కృత్తికా మహాలక్ష్మి సహిత కార్తీక దామోదర దేవతార్పణమస్తు. స్వస్తి, శుభం.